విలేజ్, పోచంపల్లి మండల్, భువనగిరి జిల్లా. నేను గత 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈసారి కొత్తగా వర్షాకాలం పంటగా నేను సర్కారు ఒరిగొడ్లంగా పెట్టాను. ఓకే. ఈసారి మాకు చాలా పిలకలు మంచిగా అనిపిస్తున్నాయి. పిలకలు ఎంత ఉందండి అందాదా? పిలకలు మాకు వచ్చేసి మినిమం వచ్చేసి 20-30 దాకా గంట వచ్చేసి వీటి నాటేసింది కూడా మేము ఒకటే కర్ర నాటు పెట్టాము, 2 కర్రలు కూడా పెట్టలేదు. ఇది మొత్తం లేబర్ తోటి నాటు పెట్టించాము. ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక్కొక్క గ్యాప్ వచ్చేసి మినిమం 1 ఫీట్ గ్యాప్ వస్తుంది కర్ర టు కర్ర. ఒక కర్రకు వచ్చేసి మంచి అయితే మా సర్కార్ వాడు మంచిగానే ఉంది. మేమైతే గొలుసు ఎట్లుంది? మాకైతే లాభసాటిగానే ఉంది. ఒక్క గొలుసు వచ్చేసి దీంట్లో వచ్చేసి 350 పర్ 370 వడ్ల గింజల దాకా ఉన్నాయి. ఇవి ఒకటే ఇది ఒక్కదానికి. దొడ్డుగా ఉన్నదా గింజ? గింజ లావు శాతం బాగానే ఉన్నది. పొడుగు 8 మీటర్లు అన్నట్టున్నది. ఇదే మొత్తం 8 ఇంచులు. ఓకే. నేనేమంటున్నా గింజలు ఎంత ఉన్నది? గింజలు వైట్ బాగానే ఉన్నాయి. గింజ కూడా బాగానే ఉంది, పొడుగ్గా ఉన్నది. A1 గ్రేడ్ కింద ఇది సక్సెస్ అవుతుంది. ఓకే. మేమైతే గత 2 ఏళ్ళు 3 నుంచి పెట్టినాము. ఈసారి ఫస్ట్ టైం సర్కార్ పెట్టడం, ఫస్ట్ టైం ఇది. ఓకే. ఇప్పుడైతే మాకు చాలా లాభసాటిగా అనిపిస్తుంది. ఎంత అంటే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని అంటే ఇట్లుంది కదా మీకు గొలుసు కానీ, తర్వాత 25-30 పిలకలు ఉందంటారు, అది 370 గింజలు ఉందంటారు. సో అందాదా అంటే మీ అనుభవం ప్రకారం ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మేమైతే మాకు 30-40 టన్నుల వరకు రావాలి. 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు 40 క్వింటాల వరకు ఒక ఎకరానికి. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు తృప్తిగానే ఉన్నారా? మాకు సంతోషంగానే ఉంది. మాకైతే ఓకే. ఓకే. సంతోషంగానే అవుతున్నాము. ఓకే. దీంట్లో కూడా ఎటువంటి పిచికారి చేయలేదు. ఓకే. ఏం పిచికారి చేయకుండానే ఖాళీ ఒకటి DAP అడుగు మంది ఒకటి, ఓన్లీ ఒక స్ప్రే అంతే. ఓకే. నుంచి ఎలాంటివి కూడా వాడలేదు. ఓకే. ఇంతవరకు అయితే మనకు మంచిగా లాభసాటిగా అనిపిస్తుంది మాకు. ఓకే. ప్రతి ఒక్క రైతు దీన్ని కూడా వేయవలసిందిగా కోరుచున్నాము. ఓకే అండి. సో ఇప్పుడు మీకు రబీలో కూడా ఇది మనకు నెక్స్ట్ ఈ కంపెనీలోనే కిసాన్ సభ అనే రకం కూడా ఉన్నది. కొత్త రకం మీటింగ్ పెట్టి సభ చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు అది ఒంటిపోస యాసింగ్ వేసుకోండి. అది కూడా బాగుంటది, పంట బాగా వస్తుంది. ఇది 10 కేజీలు. ఇది 10 కేజీలు. అది 10 కేజీలు అయినా కూడా మేము వేసింది మాత్రం అయితే ఒక్క కర్ర లెక్కనే పెట్టాము. హైబ్రిడ్ లాగా వచ్చింది గొలుసు కూడా లాగా పెట్టాము మేము. దానికి మాకైతే ఎలాంటి అది లేదు. చేను కూడా చాలా బాగుంది. కాకపోతే డేస్ ఒకటి జర ఎక్కువ అవుతుంది. 140 రోజుల పంట 135 నుంచి 140 రోజులకు గుంజుతుంది. సో రోజులు ఎక్కువ తిన్నది ఎట్లాగో పంట ఎక్కువ వస్తుంది. అది ఉన్నది. మాకైతే అది లేదు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.